హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మాది హోమ్ టూర్ అండి. ఎట్లా ఉందో ఏంటో చూసేయండి. ఇటు పక్క వచ్చేసి ఇంటి ముందు అన్ని చెట్లు అండి, పూల మొక్కలు, కనకంబరాలు, మందార పూలు. ఎక్కువ మందార పూలే ఉంటాయండి, ఎందుకంటే దేవుడి గుళ్ళు ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఎక్కువ ఆ చెట్లే వేసాము. చాలా బాగా పోస్తున్నాయండి పూలు. ఇటు ఇంటి ముందు ఇంకో పక్కవేమో అమ్మవారిదండి. ఇంకా అంటే ఇట్లా రేకులు ఉండేవి, దాన్ని ఇట్లా కర్టెన్స్లో ఒక గదిలా చేసాం. అవి ఉంటాయి కానీ గ్రీన్ కలర్ మ్యాట్స్, అవి కట్టేసేసి ఉప్పలమ్మ ఎల్లమ్మ గుళ్ళు ఇప్పుడు ఇంట్లో చూపిస్తారండి. లాన్ అయితే చూపిస్తారండి మా ఇల్లు ఎట్లా ఉందో. ఇట్లా ఇదంతా వరండా అండి, మొత్తం చూపినండి. ఇదంతా వరండా. ఇటు ఇట్లా టీవీ తీసుకున్నామండి కొత్తది, ఇక్కడ బిగించాలి. అది ఇంకా కరెంట్ అబ్బాయిని రమ్మంటే రాలేదు, ఇంకా పెట్టాలి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఇంకా ఇవన్నీ మంచాలు, అత్తయ్య వాళ్ళు పడుకుంటారు కదా, అత్తయ్య వాళ్ళు బయట పడుకుంటారు. ఇవన్నీ మంచాలు. ఇది వచ్చేసి మావయ్య బల్ల అండి, మావయ్య ఇక్కడే పడుకుంటారు, మావయ్య అత్తయ్య ఆయనది. ఇప్పుడైతే లాన్కి వెళ్దామండి. ఇటండి, ఇప్పుడు మా గది చూపిస్తారండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, మొత్తం చూపినాను. ఈ పైన సామాన్లన్నీ ఇవన్నీ నాయండి మొత్తం. మా అమ్మ వాళ్ళ పెళ్ళికి ఇచ్చిన సామాన్ అవి. అటు ఏముంది నాన్న. ఇది వచ్చేసి మా మంచం అండి. ఇది మమ్మల్ని పెట్టాది. ఇది మధ్య వాళ్ళ బీరువా అండి. ఇవన్నీ షెల్ఫ్లో మొత్తం బొమ్మలు అయ్యి, గాజు గ్లాసులు బొమ్మలు అవి పెట్టేసా. ఇవన్నీ మా పిల్లల బొమ్మలన్నీ ఆడుకునేవి. ఇది వచ్చేసి బీరువా మాది. మా అమ్మాయి కొనిపెట్టిందండి, 7,500 అయింది అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు. చూపినాను. ఇవన్నీ అత్తయ్య సామాన్లండి, పండగ కదా నిన్నే క్లీన్ చేసాం మొత్తం అన్నీ. ఇది వచ్చేసి పాత టీవీ అండి, ఇది పాడైందని చెప్పి అది తీసుకున్నాను టీవీ. మా అమ్మాయి చూడండి చిన్నప్పుడు ఎట్లా ఉందో, చాలా బాగుండేది చిన్నప్పుడు, ఇప్పుడే పాడైపోయింది. ఫస్ట్ బర్త్డే అండి ఇది ఫోటో. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నా డ్రెస్సులు అండి, పోతాం కదా, ఇంకా డ్రెస్సులు, చొక్కాలండి. ఏం పిల్లల బట్టలు, ఇవి నైటీలు, ఇంకా స్కూల్ డ్రెస్సులు అవన్నీ పిల్లలు. కిందేమో అత్తయ్య వాళ్ళ చీరలు అవి. ఇక్కడ ఫొటోస్ అవి ఉన్నాయండి, పైన గిన్నెలు అవి. ఇప్పుడు వచ్చేసి ఇంకా పౌడర్ రాసుకుంటాం కదా, పిల్లలు పౌడర్ డబ్బా, ఇవన్నీ కొబ్బరి నూనె డబ్బా. అత్తయ్య వాళ్ళ దుప్పట్లు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటారండి షర్ట్లో. ఇది వచ్చేసి వంటగదండి. ఇంకా ఇదేమో ఫ్రిడ్జు. ఇవన్నీ ఖాళీ డబ్బాలు, బాక్సులు అవన్నీ ఉంటే ఇక్కడ పెట్టేశానండి. ఇంక ఇక్కడేమో ఇడ్లీ పాత్ర, పప్పు కుక్కర్, ఆటుకుడు వేసుకునే ఇవన్నీ పైన పెట్టేసుకున్నామండి. ఇవన్నీ స్టీల్ డబ్బాలు మొత్తం. ఇవన్నీ సరుకులు అయిపోయినాయండి, మొత్తం క్లీన్ చేయించాను. నేనే సరుకులు తేవాలి. ఈరోజు సరుకులు తెచ్చాక మొత్తం అన్ని కందిపప్పు, ఇడ్లీ రవ్వ, మినపగుళ్ళు ఇవన్నీ దీంట్లో పోసేసుకుంటామండి. ఇవన్నీ డబ్బాల్లో ఎంత చక్కగా ఈజీ కనిపిస్తాయని చెప్పి దగ్గర కొంచెం. ఇది వచ్చేసి గ్రైండర్ అండి, ఇక్కడేమో మిక్సీ అయి పెట్టేసుకుంటాను. ఇవి గ్యాస్ బండ్లు అండి, మాదొకటి అత్తయ్య వాళ్ళ 2 గ్యాస్ బండ్లు. చూడు ఈ మంచి డబ్బా. ఇంక ఇక్కడ కూడా మొత్తం పంచదార, టీ పొడి, పసుపు, కారం ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుంటామండి. సరుకులు మొత్తం అయితే ఖాళీ అయిపోయింది, తీసుకురావాలి. తీసుకొచ్చాక అన్నీ నింపేయాలి. ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అవి పెట్టుకుంటామండి, చిన్న డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలో. ఇవేమో గరిటలు అయ్యి. ఈ చిన్న రాకులండి, అల్లం వెల్లిపాయ దంచుకోవడానికి ఫ్రెష్గా. ఇది వచ్చేసి గ్యాస్ పే మాది. ఈ కింద ఇవన్నీ గ్లాసులు, లోటాలు అవి పెట్టేసుకుంటాం, తెపాలు అవి ఉంటాయి కదా. ఇది వచ్చేసి సింకు. ఇంకేమి ఇక్కడ ప్లేట్స్ అవన్నీ పెట్టేస్తామండి మొత్తం. ఇటువైపు వచ్చేమో రైస్ కుక్కర్ అండి. ఇంకెళ్ళి ఫ్రిడ్జు. ఇంకా కింద ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆనియన్స్ అవన్నీ అయితే ఇట్లా పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి బియ్యం రమ్ము. ఇంతేనండి, సింపుల్గానే ఉంటుంది, మరీ హెవీగా ఏమి ఉండదు. ఏదో మాకున్నంతలో అయితే మేము ఇట్లా సర్దుకున్నాం. మా ఇల్లు ఎట్లా ఉందో ఏంటో కామెంట్ చేయండి.
మీకు నచ్చిందా లేదా అన్నది. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.